నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కిలో టమాటో 200, కేజీ చికెన్ ఏకంగా 700. 2 రోజుల క్రితం మార్కెట్లో ఆ రేట్లు లేవు కదా అని ఆలోచిస్తున్నారా? అయితే లక్కీగా ఇది మన దేశంలో కాదు, మన పొరుగునే ఉన్న పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి అది. ధరల అదుపునకు ఆ దేశంలో ఏకంగా 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దాయాది దేశం పాక్లో వారం క్రితం కిలో టమాటో 100 రూపాయలు ఉండగా ఇప్పుడు అది ఏకంగా 200లకు చేరుకుంది. కేవలం 7 రోజుల్లోనే 100 రూపాయలు పెరగడంతో సామాన్యులు కొనలేక విలువిల్లాడుతున్నారు. ఒక్క టమాటో పరిస్థితే కాదు, మిగిలిన కూరగాయల ధరలన్నీ అక్కడ బగ్గుమంటున్నాయి. తాజాగా బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్కడ నిత్యావసరాల ధరలు మరింత పెరిగి ప్రజలకు పెనుభారంగా మారాయి. సామాన్యులకు ఏ వస్తువు అందుబాటులో లేకుండా పోయింది. చాలా కాలంగా పాక్లో ధరలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు పండ్లు కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు. పరిస్థితి చేయిదాడుతుండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగి ధరలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. టమాటోల రవాణాపై నిషేధం విధిస్తూ 144 సెక్షన్ని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధరలు మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. రేట్లు పెంచవద్దని ప్రభుత్వమే ధరలను నిర్ణయిస్తున్నా వ్యాపారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ధరలను రెట్టింపు చేసి వస్తువులు అమ్ముతున్నారు. సర్కార్ రేట్లకు 2-3 రెట్లు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. నిమ్మకాయలు కిలో 480 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అటు నాన్ వెజ్ ధరలు కూడా ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కిలో చికెన్ ధర 494 ఉంటే వ్యాపారులు మాత్రం కిలో 520 నుంచి 700 రూపాయలకు అమ్ముతున్నారు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా పాక్ పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రపంచ మార్కెట్లో ఆ దేశానికి అప్పు పుట్టడం కూడా కష్టంగా మారింది. అసలే ఓవైపు ప్రభుత్వాన్ని నడిపించలేని పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధర ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఇక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.